శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి 2026వ సంవత్సరంలో జనవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్య భగవానుడు 13వ తారీఖు వరకు ధనుస్సులో సంచరిస్తున్నాడు. తదనంతరం మకరం, కుజుడు బుధుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తూ చివరి 3 రోజులు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. గురువు మిథునం, శని మీనం, రాహువు కుంభం, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారము ఉంది ఈ పక్షం లోపల. అయితే వృషభ రాశి వారికి ఈ 4 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత ఆకస్మికమైనటువంటి మార్పులు మీకు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ పక్షం లోపల. అది పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే మిగతా ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ మార్పు అనేది మీకు పాజిటివ్ సైడ్కు ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే ప్రతి విషయంలోనూ మీకు లోతైనటువంటి ఆలోచనలు, విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచనలు మీకు బాగా వృద్ధి పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఈ పక్షంలో. డబ్బు విషయం లోపల ఇబ్బంది ఏం లేదు, డబ్బు వస్తుంది. కాదంటే దాన్ని పొదుపు చేసుకోవడం పైన మీరు మనస్సు నిలపాలి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన ఉండే అవకాశాలు ఉన్నాయి. 13వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. రాస్యాధిపతి భాగ్యస్థానంలోకి రావడం మూలకంగా ఈ పక్షంలో చివరి లోపల మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. ఇకపోతే ఓవరాల్గా ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సాముదాయికంగా ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఒక్కమారు ఆలోచించినట్టయితే మీకు రాబడి పెరుగుతుంది, ధనలాభం కనబడుతుంది. పూర్వము మీరు ఇచ్చినటువంటి వాళ్ళ మూలకంగా మీకు డబ్బు వస్తుంది. ఉద్యోగరీత్యా మీకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడాను రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో శుభవార్తలు, అంటే కుటుంబం యొక్క సభ్యుల మధ్యన సఖ్యత పెంపొందుతుంది. అన్నదమ్ములు, బంధువులు, అక్కా చెల్లెళ్ళు వీళ్ళందరితో మీకు సయోధ్య అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో స్థిరత్వం కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఇది చాలా శుభ సూచకం. స్థిరత్వము ఉన్నట్టయితే ఉద్యోగంలో మీరు పొదుపు చేయడానికి కానివ్వండి, కొత్త వెంచర్స్ చేయడానికి కానివ్వండి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి ఇది మీకు ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి పక్షం. అయితే ఉద్యోగస్తులు అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్లతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. వాహనముల మూలకంగా మీకు అనుకూలత ఉంది. అయితే కొంత జాగ్రత్తగా ఉండడము మంచిది. అనారోగ్య సమస్యలు ఉండవు. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరము. గృహం లోపల మీకు శాంతి ఉంటుంది. మీరు ఉండే చోట శాంతి ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ పక్షం బాగానే కలిసి వస్తుంది. అయితే అనుకోని మార్పులు కనబడుతున్నాయి. దాన్ని మీరు కొంత మోల్డ్ చేసుకోవాలి. అంటే మీ వైపుకు వాటిని పాజిటివ్గా తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మిగతావన్నీ కూడాను మీకు శుభప్రదమైనటువంటి రిజల్ట్స్ కనబడుతున్నాయి ఈ పక్షం లోపల. ముఖ్యంగా మీరు ఈ పక్షంలో మహాలక్ష్మి అమ్మవారిని కొలవండి. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. తెల్లటి పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని మీరు పూజించండి. శుక్రవారం పూట మీకు బాగా కలిసి వస్తుంది. బియ్యం దానంగా ఇవ్వండి. తద్వారా మీకు
ఒక రకమైనటువంటి స్థిరత్వము, స్థిరమైనటువంటి ఆలోచనలు ఈ పక్షంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. శుభం.